అక్కడే ఉండి నేను త్వరకొచ్చి గోల్వండి గేట్ పెట్టి నిలవడం పెట్టారే ఆయన గోల్వండి గేట్ పెట్టి మాత్రం నన్ను చూసుకోవడమే నువ్వు ఎలాగైనా దండం పెట్టి నువ్వే పోతావు నేనే పోతావు అయినా మరే చూస్తాను నాకు ఎంతో సంతోషంగా ఉంది అయినా కానీ ఈ మానవుడి గేట్ పెట్ట నేను చెప్పిన కొన్ని మంచి మాటలు బాగా ఆలోచించిన తర్వాతనే నేను ఆనందంగా వాళ్ళ కాపాడు తీసుకుంటాను అలాగే చెప్పాలి అసలు మనం ఎప్పుడే కానీ వాళ్ళ మనం పెట్టకూడదు అయితే నన్ను చూసుకుంటూ రెండు చేతులు జోడించి నా తలకు నమస్కారం చేసి పోయిందంటే ఈ వాళ్ళకున్న ఆవరణలో వ్యక్తిడే కానీ వినిపించకూడదు మన స్థలంలో వినకూడదు కానీ నువ్వు పెట్టిన నామ చూసేసి ఈ ధరించి ఒక్కరిని పెట్టిన వయసు ధర్మాసి శివ శివ హర సంభో శంకర అంట నీ కుడికాస్తలు గేట్ దాటి వాళ్ళ లేక లక్షణంగా కాపురాన్ని నడుస్తాం అత్తయ్యా
పుట్టినా కూడా వాళ్ళ కూడా నిలువన ఉండకూడదు మనం కండతామా ఇక్కడ చూడకూడదు. గోవిందనే నామస్మరణ గుర్తులు పెట్టుకో. వాళ్ళ వల్లనే ఏ పరమాత్మని ఎవరైనా వచ్చి ఇక్కడ గొయ్యలు పెట్టి వాళ్ళ గొంతుల నిలువునా ఇక్కడ కోసినామా. నారాయణ వాక్యం నాకు వెనకబడి వచ్చింది అత్తయ్యా. ఎవరైనా పలికి ఇక్కడ మా సవాలు వింటే వాళ్ళ నేలకల నిలువునా సీరియస్నామా. నాకు తల్లి గర్భమని బట్టి వచ్చింది అత్తగారు. నీకు తల్లి గర్భవతాలని పుట్టుదల నామం కానీ పెడుదల నామం కానీ నేనంతా నా నిలువునా ఉండకూడదు మనం కండతామా ఇక్కడ చూడకూడదు. నాకు నిష్ఠతో పుట్టిన నామద్రమని నీటితో నా నామం పోదత్తయ్యా. ఎలాగైనా నామాలు కడగాలా అంత నామాలు ఈ నామములని ఎంతో ప్రేమగా చూసేదాన్ని ఎంతో అభిమానం కాపాడుకునేదాన్ని చూడు. ఈ మేనత్తమైన కొంచెం నీకు అభిమానం అనేది ఉంటే ఒక్కొక్కరి నువ్వు పెట్టిన నామాలు చూసాయి అత్తనామాలు ధరించు, ఒక్కొక్కరు శివం ధరిచి కాపాడని మర్యాద నడుచు. అలాగే కొలుస్తాను అత్తగారు. కొలుస్తావా? అవునత్తయ్యా. నేను చెప్పినట్టు వినగలుగుతావా? మీరు పెద్దవారు ఏ విధంగా చెప్తే అదే విధంగా చెప్తాను. శివ శివ మన నాయకుడే ఎంత దూరం నిలబడిందో ఇంత వేగంగా ఎవరైనా ఇక్కడ బయలు పెట్టి బతుకున్న ఎవరు లేదే. ఈనాడు ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ఊరు వస్తుంది, ఎవరు వెళ్తారు, ఇప్పుడు నేను ఎవరికి వచ్చింది ఉండే పని భర్తలు కానీ ఉండే జనాలు కానీ ఏ ఒక్కరు కూడా బాధపడతారమ్మా. ఇక్కడ ఏంటని ఆట ప్రయాణంలో పెద్దవాళ్ళ ఆలోచిస్తారని ఇక్కడ ఇద్దరు మాట్లాడుతున్నా చూడు. నా మాట వినేవనుకో ఇక్కడ నీ సరి తోడుకోవడానికన్నా నిన్నే పాటు తప్పుగా చూస్తా. నేను నీ వేడి తోస్తాల కాపురం నడిస్తా, కోరుకున్నంత పనిమంతలు పెడతా, వాళ్ళ మందికి ప్రవేశాన్ని చూపిస్తా. అయితే ఇక్కడ లేనిపోయిన దేవతల కలిసి ఎదురాగా గొంతు మీద కాలు పెట్టినా అలాగే వస్తాను. ఇంతవరకు కూడా నేను ఎంత అభిమానం అడిగినాను, ఎంత మర్యాద అడిగినాను, అయినా నువ్వు లెక్క లేకుండా నాకు ఎదురవుతానంటే నిన్ను మర్యాదగా ప్రేమగా అడిగే ఉరికినాను, తల మీద కూర్చున్నట్టుగా ఉన్నాను. కానీ నేను ఎప్పుడైతే నీ నామం చూపిస్తాను, ఈ నామం నా మాట ఎక్కడ ఇప్పించగలుగుతాను. నాకు తెలిసిన ఐడియా వస్తాయి. ఇప్పటికైనా ఒక్కతో అయినా సుందరసు తెలుసు చూస్తా. నేను ఎంతవరకు ఎంత అభిమానం అడిగానో, ఎంత ప్రేమ చెప్పానో, ఎంత మర్యాద చెప్పానో, ఈ నామని అభిమానం లేకుండా, ఈ ప్రేమ లేకుండా నాకు వ్యతిరేక సమాధానంతో మీ అమ్మని వ్యక్తి పేరు కూడా పిలవకుండా నా విశ్వాసమైన ఒక మార్పేరు మీద పిలుస్తూ వస్తాను. ఎలా మార్పేరంటా వస్తే పులసానా, వస్తే పిలవదానా, వస్తే ముడదానా, వస్తే మేయలా, వస్తే నిశ్చయం పేరుతో ఏమన్నా చిన్నదానా, ఏమన్నా పనిమంటానా, లాస్ట్ అడుక్కుండేవంతాన్ని గుళ్ళని గులాబీ ముందుకి దయాన్ని పిలుస్తూ వస్తాను. ఇప్పటికైనా మర్యాదగా తలసా
చేతులు పెట్టుకుంటూ వచ్చేది అడుక్కుంటూ వస్తారు పిచ్చి కాదు ఇంటి మీద వచ్చి పిచ్చి పెట్టుకోవడానికి పోయినట